ఇక మిగతా ఒకసారి రాంభూపాల్ గారితో కూడా ఆయన చెగువీరా గురించి బివి రాహుల్ గారు చెప్పారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. మరి ఆయన ఏమంటారు? అట్లాగే రాయపూడి సుబ్బారావు గారి కవిత్వం మీద ఆయనకున్న అవగాహన, వీటన్నిటి మీద మీరేమంటారు? రాంభూపాల్ గారు, మీకేమనిపించింది పవన్ కళ్యాణ్ గారి మాటల గురించి? సార్ నమస్కారం మీకు పెద్దలకి అందరికీ. నమస్కారం. ఒకటి, ఆయన గురించి పిఠాపురం సభ తర్వాత సోషల్ మీడియాలో చాలా ప్రచారం అవుతుంది. రెండు విషయాలు మాత్రం క్లియర్ గా ఆయన అర్థం చేసుకోవాలా, లేదా ఆయన అనుచరులుగా ఉండేటువంటి వారి పార్టీ నాయకులను అర్థం చేసుకోవాలా. ఒకటి ఏం చెప్తున్నాడు, ప్రకాష్ రాజ్ గారు చెప్పింది కరెక్ట్. ఆయనకి ఎవరన్నా చెప్పండి రా బాబు ప్లీజ్ అంటున్నాడు. ఆయనకు చెప్పాలి ఇప్పుడు అందరూ కలిసి, ముఖ్యంగా జనసేన నాయకులు చెప్పాలా, లేదా రాష్ట్ర ప్రజలు చెప్పాలా. అయ్యా మాట్లాడేది ఏదన్నా ఒక స్థిరమైన అభిప్రాయంతో మాట్లాడు. ఏ పూటకు ఏ స్టేజ్ లో ఏది చెప్పాలనేది తెలియకుండా గందరగోళం చేయొద్దు. ఇప్పుడు అన్ని రికార్డు అవుతాయి, ప్రతి రికార్డు మళ్ళా తర్వాత మీకే ఎదురు జరుగుతుంది. అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి విషయంలో ప్రకాశ్ రాజు గారి సూచన అంగీకరించాలి. రెండోది, ఇంకో తులసి చంద్ గారు అని చెప్పేసి సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వెబ్సైట్ నడుపుతున్నామే, ఒక మంచి వీడియో క్రియేట్ చేసి పెట్టింది సార్. ఆమె చెప్తున్నట్టే పవన్ కళ్యాణ్ కి ఇంకెవరో కాదు, పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, పాత పవన్ కళ్యాణ్ కొత్త పవన్ కళ్యాణ్ కు పోటీదారుడు అని చెప్పేసి చెప్తున్నారు. అది కరెక్ట్. ఎందుకంటే పాత పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు, ఆ విషయాలన్నీ కొత్త పవన్ కళ్యాణ్ కి ఎదురు తిరుగుతున్నాయి. ఆయన చెప్పింది ఏ ఒక్కటి స్థిరమైన అభిప్రాయం లేదు. 12 ఏళ్ళు పార్టీని నడిపాను, చాలా గొప్ప పార్టీని నడిపినారు అంటున్నాడు. మంచిది, మీరు పార్టీని 12 ఏళ్ళు నడిపినారు. 12 ఏళ్లలో ఎన్ని రకాల వైవిధ్యంగా మాట్లాడినారు, పూర్తి వ్యతిరేకమైన దిశలో ఎందుకు మాట్లాడినారు అంటే రాజకీయ స్పష్టత లేదు. రాజకీయ స్పష్టత ఎందుకు లేదు? ఎవరో నడుపుతున్నారు. ఎందుకోసం నడుపుతున్నారు మీకు అర్థం కావడం లేదు. ఎందుకోసం నడవబడుతున్నారు మీ వెనకుండేటువంటి కొద్దిమంది గందరగోళం అవుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఎన్నిక ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీని చాలా తీవ్రంగా మాట్లాడినారు. ఇప్పుడు బీజేపీతో ఒకసారి స్నేహం కుదిరిన తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంత బలంగా సమర్థించుకోలేకపోతున్నారు. కొన్ని విషయాల్ని మరీ తెగబడి సమర్థిస్తున్నాడు. పోనీ సనాతనవాదిని అనుకుందాం, సనాతనవాదం కోసం నువ్వు ధర్మం కోసం నిలబడినావు అనుకుందాం. మరి కాశీనాయన ఆశ్రమం కూల్చేస్తే ఇప్పటి వరకు ఎందుకు స్పందన లేదు? అది సనాతనంలో భాగం కాదా? సనాతనం అంటే బీజేపీ చెప్పిన సనాతనమేనా? మీకు సొంతంగా ఇవేమి ఉండవా? అందుకని చెగువేరా గారి గురించి మాట్లాడినాడు. చెగువేరా గారు ఆయన డాక్టర్ గారు, రాఘుల్ గారు చెప్పినారు కదా, డాక్టర్ కాబట్టి డాక్టర్ కాదు కదా, డాక్టర్ కాబట్టి కాదు మీరు సమర్థించింది. ఆ రోజు ఆయన ఒక ఇంటర్నేషనల్ హీరోగా పోజ్ చేయడం ద్వారా తాను దాంట్లో పార్ట్ అయిపోయి తన హీరోయిజాన్ని ప్రదర్శించాలని చూశారు. ఈ రోజేమో ఆ చెగువేరా గారి గురించి కాదు నేను మాట్లాడింది, వైద్యుడు చెగువేరా. వైద్యుడు అక్కడే కాదు, ప్రపంచమంతటా చాలా వైద్యులు ఉన్నారు. రెండోది, రాయప్రోలు సుబ్బారావు గారు ఎవరో, గురిజాడప్పారావు గారు ఎవరో, లేదంటే కందుకూరి వీరేశలింగం గారు ఎవరో తెలియకపోతే మీరు భాష గురించి వేల పుస్తకాల గురించి మాట్లాడితే నవ్వుకుంటారు కదా పిల్లలు. దానివల్ల మీ క్రెడిబిలిటీ ఉంటుంది. అందుకని ఆయనకు రాసిచ్చే వాళ్ళన్నా చెప్పాలా, లేదా ఆయన స్వతహాగా రాసుకుంటుంటే తన రాత కరెక్ట్ కాదో పరిశీలించుకోవాలి. ముందు పశ్చాత్తాపం చెందాల్సి వస్తే దీనికి పశ్చాత్తాపం చెందాలని, నేను ఇంత వైవిధ్యంగా ఎందుకు మాట్లాడుతున్నానని క్షమాపణలు చెప్పాల్సి వస్తే దీనికి చెప్పాలంటారా? ఖచ్చితంగా సార్. ఆయన పశ్చాత్తాపం చేసినాడు. తిరుపతి లడ్డు మీద 12 రోజుల పాటు దీక్ష ఏదో ఇప్పుడు చేయాల్సి వస్తే దీనికి చేయాలి. రాయప్రోలు సుబ్బారావు గారు నేను ఇట్లా మాట్లాడాను, ఫలాని విషయం తప్పుగా మాట్లాడానని ఆయన పశ్చాత్తాపం చెంది అప్పుడు దీక్ష చేస్తే ప్రజలు ఏమన్నా విశ్వసిస్తారు? అదేం లేదు కదా ప్రవర్తన. రైట్. పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్ పెద్దలకి. అంటే నేను అతని గురించి చెప్పాలంటే అది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి తద్వారా అంటే అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు విజువల్ చేస్తున్నారో ఏం అర్థమైందో ఏమో తెలియని వ్యాచి అక్కడ కూర్చుంటారు కాబట్టి వాళ్ళని ఏదో సంతృప్తిపరచడానికి అతను ఆ రకంగా మాట్లాడుతున్నాడు. కానీ మనం అక్కడ ఒక్క మాట అర్థం చేసుకుందాం సార్. సినీ ఇండస్ట్రీని, తమిళ సినీ ఇండస్ట్రీని తీసుకొని సినిమాలు ఎందుకు డబ్ చేస్తున్నారు అనే మా క్వశ్చన్ అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ కొంత ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏ సినిమా అయితే హిట్ అయిందో అది వాళ్ళకి అర్థమయ్యే భాషలో తర్జుమా చేసి పంపిస్తున్నాం, కానీ ఈ భాషను నేర్చుకొని హిట్ అయిన సినిమాని చూడమని చెప్పట్లేదు. అదే అర్థం చేసుకోవాలి. ఇక్కడేమవుతుంది, ఒక భాషని వృత్తే ప్రయత్నం వాళ్ళు తమిళనాడులో కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ ఎవరు కూడా హిందీ తీసేస్తామని చెప్పట్లా, బలవంతంగా రుద్దొద్దు, పిల్లలకి ఇష్టమైతే నేర్చుకోండి అని చెప్తున్నాను. ఏ స్కూల్లో హిందీ అవసరమా అనుకుంటే నేర్పించకుండా ఉంది. సో ప్రజల్ని పూర్తిగా తప్పుదోవ పట్టించడం, బీజేపీకి బానిసత్వం చేయడం, బీజేపీ ఎదిగే అవకాశం ఏమైనా ఉంటే ఆ యాంగిల్లో మాట్లాడడం, తెలుగుదేశాన్ని కాపాడుతున్నాను అని చెప్తానే తెలుగుదేశం పీక నొక్కడం, ఇవి పవన్ కళ్యాణ్ గారు చేసింది నిన్న అర్థమైనంత వరకు తప్ప. లేకపోతే
ఆ ప్రజలకు అర్థమయ్యే భాషలో ఆ సినిమాని తర్జుమా చేస్తున్నప్పుడు దాన్ని ఇతను ఇచ్చిన డిస్క్రిప్షన్ పూర్తి భిన్నంగా లేదా కుమ్మినేని గారు? ఇంకా అతను మించి అతను మిగతా భాష అంతా మాట్లాడంటే దాన్ని చెప్పాలంటే 2-3 గంటలు విశ్లేషించిన నాకు తెలిసి వృధా అనుకుంటా అతను మాట్లాడిన భాషను విశ్లేషించడం కూడా. అవును, రైట్. నిజంగానే ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మిగతా సంగతులు ఎట్లా ఉండి అంబటి రాంబాబు గారు కౌంటర్ ఇచ్చినట్లు కనీసం కాస్త గతంలో ఏం మాట్లాడాం ఇప్పుడేం మాట్లాడుతున్నాం అన్న స్పృహ కూడా లేకుండా ఆయన చేయగలుగుతున్నారంటే ఆయన గొప్పతనానికి హ్యాట్సాప్ చెప్పాల్సింది తప్ప ఇక మనం ఏం మాట్లాడలేం. రైట్.